ఇంతవరకు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వలసలు. రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ ఏంటి? బీఆర్ఎస్ని ఖాళీ చేయటం. 39 మంది గెలిచినటువంటి దాంట్లో 25 మందిని తీసుకొస్తే 2/3 మెజార్టీతో చేల్చాలి. స్పీకర్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళని అనర్హత వేటు వెయ్యరు. కోర్టులకు వెళ్ళినా వెయ్యరు, ఏది వెళ్ళినా వెయ్యరు. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ఇంతకుముందు బీఆర్ఎస్ అదే పని చేసింది కాబట్టి అది తప్పు పట్టినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు అదే పని చేస్తోంది. నాడు పార్టీ మారిన వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు తను అలాగే నిర్మోహమాటంగా తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎథిక్స్ అనే పదానికి అర్థమేం లేదు. అయితే రేవంత్ దూకుడికి చెక్ పెట్టేందుకోసం కేసీఆర్ కేటీఆర్ కలిపి ఆడిన నాటకమా తెలియదు. గద్వాల ఎమ్మెల్యే ఎవరైతే బండ కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన తాజాగా మొన్న 6వ తారీఖున అటు వెళ్ళారు. ఏది కాంగ్రెస్కి వెళ్ళారు, రేవంత్ రెడ్డి కండవా కప్పారు. ఆ రోజున చాలా చర్చ నడిచింది. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి అసెంబ్లీలోని కార్యాలయం దగ్గరకు వచ్చి కేటీఆర్తో భేటీ అయ్యారు. బీఆర్ఎస్లోనే ఉంటానని ప్రకటించారు, కాంగ్రెస్తో వద్దని ప్రకటించారు. ఇది సంచలనం. అంటే ప్రతిపక్షం నుండి అధికార పక్షానికి వెళ్ళిపోవడమే జరిగినటువంటి నుంచి ఇప్పుడు మళ్ళీ అధికార పక్షం నుండి వెనక్కి వచ్చినట్టయింది. ఇది కావాలని కృష్ణమోహన్ రెడ్డిని అటు పంపించి ఈ గేమ్ వేశారా కేసీఆర్ కేటీఆర్ తేలాల్సి ఉంది.